ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ చనిపోయాడా? ఇప్పుడు ఇరాన్కి లీడర్ ఎవరు? ఇప్పుడు ఇరాన్లో నాయకత్వ లోపం ఉంది. ఒక పక్క యుఎస్, అలాగే మరొక పక్క ఇజ్రాయెల్ బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ని పూర్తిగా ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్న, అలాగే కొన్ని గూఢాచార సంస్థలకు సంబంధించిన ఆ బిల్డింగ్స్ ని వాటన్నిటిని కూడా పూర్తిగా నేలమట్టం చేసే ప్రయత్నం చేసే ఇజ్రాయెల్ అలాగే యుఎస్. అయితే తాజాగా ఐతుల్లా అలీ ఖమేనీ కూడా ఇరాన్ కి సంబంధించిన మీడియా కూడా ఒక నివేదిక బయటికి ప్రకటించిందంటూ కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు నాయకుడు ఎవరు? ఆల్రెడీ సిద్ధం అయ్యారంట. ఐతుల్లా రెండవ కుమారుడు మోజ్దాబ్ ఖమేనీ, అతను ఇప్పుడు వారసత్వాన్ని తీసుకోబోతున్నాడు. ఇప్పుడు సుప్రీం లీడర్ గా త్వరలో అతను ప్రమాణ స్వీకారం కూడా చేసే ప్రయత్నం జరగబోతుంది. ప్రమాణ స్వీకారం అయిన మరుక్షణం నుంచి కూడా ఇజ్రాయిల్ పైన, యుఎస్ పైన భారీగా దాడులు చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. వారికి సపోర్ట్ గా నిలుస్తున్న మిడిల్ ఈస్ట్ లో ఏ అయితే కంట్రీస్ ఉన్నాయో, ఖతర్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఏఈ కావచ్చు, జార్డన్ కావచ్చు, ఇలాంటి కంట్రీస్, అలాగే ఆ కంట్రీస్ లో గూఢాచార వ్యవస్థల పైన, లేకపోతే ఆ కంట్రీస్ కి సంబంధించిన ముఖ్యంగా యుఎస్ అలాగే ఇజ్రాయెల్ ఆ కంట్రీస్ కి సంబంధించిన ఎయిర్ బేస్ సంస్థలు ఎక్కడైతే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉన్నాయో వాటిపైన కూడా మేము ఖచ్చితంగా అటాక్ చేస్తా ఉంటూ కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. మరి చూద్దాం, మరి కాసేపట్లో ఐతుల్లా ఖమేనీ ఎవరైతే చనిపోయారో ఆయనకి సంతాప సభ ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా జరుగుతుందని ఒక పక్క ఇరాన్ కి సంబంధించిన మీడియా రాస్తా ఉంది. మరి ఇప్పుడు కొత్తగా సుప్రీం లీడర్ ఆయన నాయకత్వాన్ని తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇరాన్ కి సంబంధించిన ఆర్మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఇప్పటికే ఇరాన్ లో ఏళ్ల తరబడి వస్తున్న వారసత్వ రాజకీయంగా ఎదిగిన ఈ సుప్రీం లీడర్ వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళపైన చాలా మంది ప్రజలు బ్యాడ్ ఒపీనియన్ తోనే ఉన్నారు. మరి ఇప్పుడు ఆర్మీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఇప్పుడు కొత్తగా నియమితం అవుతున్న ఎవరైతే ఉన్నారో మోజ్దాబా ఖమేనీకి సపోర్ట్ చేస్తుందా లేదా? రైట్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో పాటు అందించడానికి మా ప్రతినిధి ఆదిత్య ఫోన్ ఇన్ లో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య, చెప్పండి, ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి? సుప్రీం లీడర్ గా కొత్త నాయకుడు వస్తున్నాడు, దాని తర్వాత అటాక్స్ భారీ స్థాయిలో ఉంటాయి, తర్వాత మూడవ ప్రపంచ యుద్ధం కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇప్పుడు ఇజ్రాయెల్ పైన, అంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మారి యుద్ధం నడుస్తుంది. అటు అమెరికా మద్దతు ఇజ్రాయెల్ ఉండడం, ఇజ్రాయెల్ అమెరికా రెండు కలిసి అమెరికా ఇరాన్ మీద దాడి చేయడం అనేది చూస్తున్నాం. అయితే ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోవడం మాత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అయిపోయింది. అంటే ఒక దేశ సుప్రీం లీడర్ ని విధంగా దాడుల్లో చంపేశాడు. అయితే సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయాడు, ఓకే, ఇప్పుడు అతని తరువాత ఎవరు వారసులు అన్న చర్చ కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. సో అటు పక్క ట్రంప్ పైన కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే అతన్ని విమర్శిస్తూ సొంత దేశంలో కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. ఇరాన్ మొత్తం కూడా ప్రజలకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ నిరసనలు తెలియజేస్తూ కూడా వీడియోలు కొన్ని వైరల్ అవ్వడం కూడా చూస్తూ ఉన్నాం. సో అటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఖమేనీ తర్వాత వారసులు ఎవరు అనేది ఒకసారి చూడాలి. మామూలుగా ఖమేనీ 36 సంవత్సరాలుగా కూడా సుప్రీం లీడర్ గా ఖమేనీనే ఉన్నాడు. అయితే కొంతకాలం క్రితం తమ వారసుల్ని ముగ్గురిని ఒకళ్ళ లైన్ లో పెట్టారు. ఆ ముగ్గురులలో ఒకళ్ళ సెలెక్ట్ చేసుకుందామన్న ఒక ప్రయత్నం అయితే చేశారు. సో అది చనిపోవడం అయితే జరిగింది. అంటే బయట ప్రపంచానికి వినిపిస్తున్న పేరైతే ఇరాన్ రెండవ కుమారుడు మోజ్దాబా ఖమేనీ, అతను వారసుడుగా ప్రకటించే అవకాశం ఉంటుంది. అంటే వారసుడే, కానీ ఇప్పుడు నాయకుడిగా ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. అవును, ఇతని పేరు ఇతను సుప్రీం లీడర్ యొక్క ఖమేనీ రెండవ కుమారుడు ఇతను మోజ్దాబా ఖమేనీ. ఇతనికి బాధ్యతలు అప్పచెప్పాలి అని చెప్పేసి ఉన్నప్పటికీ ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంటుంది, ఎలా సెలెక్ట్ చేయాలని చెప్పేసి. ఆ ప్రాసెస్ ఏంటి అని అంటే, ఇరాన్ రాజ్యాంగం ప్రకారం కొత్త సుప్రీం లీడర్ ని ఎంపిక చేసే బాధ్యత అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉంటుంది. ఇందులో 88 మంది అగ్రశ్రీ అని మత పండితులు ఉంటారు. వీళ్ళు చర్చించి కొత్త నేతనైతే ఎన్నుకుంటారు. కేవలం మత పెద్దలే కాదు, ఇరాన్ సైనిక విభాగమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అని ఉంటుంది, ఐఆర్జీసీ అని ఉంటుంది. దాని పాత్ర కూడా ఇందులో కీలకంగా ఉంటుంది. దేశంలో అత్యంత శక్తివంతమైన సైన్యం ఎవరికి మద్దతు ఇస్తే వారే పీఠం దక్కించే అవకాశం కూడా ఉంది. అయితే ఈ తాజా దాడుల్లో ఐఆర్జీసీ కమాండర్ మొహమ్మద్ పాక్పూర్ కూడా మరణించారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో కొత్త ఐఆర్జీసీ చీఫ్ గా అహ్మద్ వహీదీ అతన్ని నియామకం అయితే అయ్యారు. అనంతరం ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గా ఖమేనీ కొడుకు రెండో కుమారుడు ముజ్తబా ఖమేనీ ఎన్నుకున్నట్టుగా కూడా
ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్. అయితే ఇది ఇంకా అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. ఇతనేనా ఇంకా వేరే ఎవరినన్నా ప్రకటిద్దామా అనే ఆలోచనలో అయితే ఉన్నారు. అంటే 2-3 పేర్లు అయితే పరిశీలనలో ఉన్నప్పటికీ ఎక్కువగా ఇతను ఇప్పుడు ఖమేనీ రెండో కొడుకు కాబట్టి ఇతనికి ఇచ్చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది, ఖమేనీ చనిపోయాడు, ఆ తర్వాత ఒక సుప్రీం లీడర్ ఉండాలి, తదుపరి యుద్ధం కంటిన్యూ అవ్వాలంటే ఇప్పటికే ఇరాన్ చాలా వార్నింగ్ చేస్తుంది, ట్రంప్ కు వార్నింగ్ ఇస్తుంది, అమెరికాకు వార్నింగ్ ఇస్తుంది. ఇక మొన్న పెళ్ళాడు చూడని విధంగా మేము అమెరికా పైన దాడులు చేస్తామని చెప్పేసి ఇరాన్ కి చెందిన IRGC ప్రకటించింది. సో ఆ స్థాయిలో వాళ్ళు నిర్ణయాలు తీసుకోబోతున్న నేపథ్యంలో సుప్రీం లీడర్ ఉంటే అంటే నాయకుడు ఉంటేనే ఆ యుద్ధం అనేది ముందుకు వెళ్తుంది. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు ఇతని పేరైతే వెలుగులోకి వచ్చింది. సో ఇటు ఖమేనీ హత్య అయిన తర్వాత ఇప్పుడు ఇరాన్ సైన్యం కూడా విడిచికి పడుతుంది. మనం చూస్తున్నాం, UAE పైన దాడులు చేస్తుంది, ఖతార్ పైన దాడులు చేస్తుంది, బహ్రెయిన్ పైన విపరీతంగా దాడులు అయితే చేస్తుంది. ఇరాన్ దాడులతో బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ కూడా ధ్వంసమైంది. అమెరికా ఇజ్రాయెల్ మీద ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని చెప్పేసి కూడా ఇరాన్ హెచ్చరించడం అయితే జరిగింది. ఖమేనీ మృతికి సరైన సమాధానం చెప్పకుండా వదిలిపెట్టేది లేదని కూడా ఇరాన్ కేబినెట్ కూడా పేర్కొంది. ఖమేనీ మృతిపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఇందాక చెప్పినట్టు IRGC కూడా సంతాపం వ్యక్తం చేసింది. వాళ్ళు ట్రంప్ కు పెద్ద వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సుప్రీం నేతను చంపిన వారికి కఠిన శిక్ష విధిస్తామని కూడా చరిత్రలో ఎన్నడూ చూడని భయంకరమైన దాడులు ఏ క్షణాల్లోనైనా జరగచ్చని హెచ్చరించడం అయితే జరిగింది. సో అలా ఇజ్రాయెల్ US స్థావరాల లక్ష్యంగా ఇప్పుడు భారీ ఆపరేషన్ కూడా ఇరాన్ చెందిన IRGC అయితే చేస్తుంది. మరి ఏం జరుగుతుంది, ఎవరిని సుప్రీం లీడర్ గా ఎన్నుకుంటారు మరి అనేది చూడాలి. ఇంకా యుద్ధం ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందంటే అంతవరకు వెళ్ళకపోవచ్చు. సో ఇది ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్యనే ముగిసిపోయే అవకాశాలు ఉన్నట్టు కూడా కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ. US, ఇజ్రాయెల్ ఈ రెండు కంట్రీస్ ఇరాన్ పైన అటాక్ చేసిన తర్వాత అక్కడ భారీగా నష్టం అయితే జరిగింది. నాయకుడు కూడా చనిపోయారని ఒక వార్త బయటకు వచ్చింది. దీంతో ఇరాన్ శాంతి చర్చలకు వస్తుందని అందరూ కూడా అనుకున్నారు. బట్ ఇరాన్ అట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. చనిపోయిన ప్రకటన చేసిన తర్వాత వారసుడు ఎవరైతే ఉన్నారో మోజ్దాబా ఖమేనీ, ఈ ఐతుల్లా ఖమేనీ రెండవ కుమారుడిన, సో ఇతన్ని వారసుడిగా ప్రకటించిన తర్వాత వీళ్ళు యుద్ధాన్ని ప్రకటించబోతున్నారంటూ కూడా IRGC చెప్తుంది, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎవరైతే అక్కడ రాజ్యాధికారాన్ని చేజెక్కించుకుంటున్నారో వారికి వీళ్ళ మద్దతు ఖచ్చితంగా అవసరం ఉంది. అంటే వీళ్ళ మద్దతు లేకపోతే ఆ రాజ్యాధికారం నిలబడదు. ఒక పక్క ఇరాన్ లో గత కొంతకాలం నుంచి ఈ ఐతుల్లా ఖమేనీ వీళ్ళ ఫ్యామిలీకి కానీ వీళ్ళు అక్కడ చేస్తున్న పరిపాలనకు కానీ అక్కడ ప్రజల దగ్గర నుంచి అయితే పూర్తిగా వ్యతిరేకత కూడా ఉంది. మరి ఇప్పుడు మళ్ళీ అదే ఫ్యామిలీ నుంచి వారసుని ప్రకటించబోతున్నారు, నాయకుడిగా సుప్రీం లీడర్ గా ప్రమాణం స్వీకారం చేయబోతున్నారంటూ కూడా మరొక వార్త బయటకు వచ్చింది. ఆల్రెడీ అక్కడ అంటే ఈ కంట్రీస్ అటాక్ చేయడమే కాదు, ఇజ్రాయెల్ అలాగే US, అలా కాకుండా ఇరాన్ లో అక్కడ ప్రజల మధ్య కూడా కొంతవరకు అల్లర్లు కూడా జరిగే అవకాశం ఉంది. అంటే కొంతమంది అతను సుప్రీం లీడర్ గా మాకు ఓకే అని, మరికొంతమంది సుప్రీం లీడర్ గా అతను మాకు వద్దు అని, ఇట్లాంటి అల్లర్లు కూడా జరిగే అవకాశం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ఇరాన్, ఇజ్రాయెల్, US ఏదైతే ఈ యుద్ధ వాతావరణం ఉందో ఇది చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. 3వ ప్రపంచ యుద్ధం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ కి సపోర్ట్ గా అత్యంత శక్తివంతమైన కంట్రీ దేశం రష్యా సపోర్ట్ ఉంది, అలాగే చైనా సపోర్ట్ ఉంది. సో మరి వీళ్ళ గనక యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా US, రష్యా ఒకరినొకరు ఢీకునే పరిస్థితి ఉంటుంది. అట్లా గనక జరిగితే ఖచ్చితంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో భారీ యుద్ధం అయితే జరుగుతుంది. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితి అయితే క్లియర్ గా ఉందని అయితే మాత్రం కనిపిస్తుంది. అలాగే ఇరాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ ఫకర్, ఇతను కూడా చనిపోయారు. ఇతని ప్లేస్ లో IRGC చీఫ్ గా అహ్మద్ వహీద్ ని తీసుకొచ్చారు. సో ఇతను కూడా మాట్లాడుతున్నాడు, మేము కొన్ని గంటల్లో ఖచ్చితంగా US కి సంబంధించిన CIA, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, వాటిపైన అటాక్ చేయబోతున్నాం అంటూ కూడా అతను చెప్పడం అయితే జరిగింది. అలాగే UAE, ఖతార్, బహ్రెయిన్ ఇటువంటి ప్రాంతాల్లో కూడా మేము అటాక్ చేయబోతున్నాం అంటూ కూడా చెప్తున్నారు. అండ్ సిచ్యువేషన్ చాలా వర్స్ట్ గా ఉంది, క్లియర్ గా కనిపిస్తుంది. చాలా మంది ఇజ్రాయెల్ లో బంకర్స్ లోకి వెళ్ళి దాక్కున్నారు, ఇండియన్స్ కూడా బంకర్స్ లోకి వెళ్ళి దాక్కున్నారు. మరికొంతమంది ఇండియన్స్ ని తిరిగి దేశం తీసుకొచ్చేందుకు ఇక్కడ ప్రభుత్వాలు ప్రయత్నం కూడా జరుగుతున్నాయి. అలాగే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు, సేఫ్ ప్లేసెస్ లో ఉండండి, సైరన్స్ మోగిన వెంటనే మీరు
బంకర్స్ లోకి వెళ్ళి దాక్కోండి అంటూ చెప్తున్నారు. సో చూద్దాం మరి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఖమేనీ చనిపోయారని కొంతమంది అంటున్నారు, చనిపోలేదని అక్కడ సంబంధించిన ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అంటున్నారు. ఎందుకంటే ఖమేనీకి ఒక చెయ్యి ఉండదు, ఒక చెయ్యి మాత్రమే ఉంటుంది. ఒక చెయ్యి ఇంతకు ముందు ఖమేనీ పైన బాంబు దాడి ప్రయత్నం చేసేటప్పుడు అతను కుడి చెయ్యి పోయింది, పూర్తిగా దాన్ని తొలగించారు. ఇప్పుడు ఒక చేత్తో మాత్రమే ఉన్నారు. అయితే ట్రంప్ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో నెతన్యాహు, వాళ్ళు చూసిన ఏదైతే ఆ బాడీ ఏదైతే ఉందో దానికి 2 చేతులు ఉన్నాయంట. సో కాబట్టి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. మరి కాసేపట్లో దాని గురించి కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది. సో చూద్దాం, ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు చెప్పేందుకు ప్రయత్నిస్తాం.